వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎలా మరణించారు మరియు అర్జునుడు భీష్ముని కోసం భూమి లోపలున్న పాతాళ గంగను ఏ విధంగా బయటకు తీసుకువచ్చాడు అనే దాని గురించి మనం పూర్తి వృత్తాంతాన్ని తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం ద్రోణాచార్యులు వారిని అభిమన్యుడు ఏ విధంగా ఓడించాడు మరియు ద్రోణుడు చేసిన ఘోరమైన ప్రతిజ్ఞ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే దాన్ని వాచ్ చేయండి. భీష్ముడు మరణానంతరం దుర్యోధనుడు ద్రోణాచార్యునికి సర్వ సైనాధిపత్యాన్నిచ్చి అభిషేకం చేశాడు. అలాగే తనకి ఈ అధికారం ఇచ్చినందుకు ద్రోణుడు దుర్యోధనుడికి ధర్మరాజును పట్టి ఇస్తానని ప్రతిజ్ఞ చేసి కౌరవ సైన్యాన్ని యుద్ధానికే తనతో పాటు తీసుకువెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు తన అన్న జోలికొస్తే ఎవరినైనా సరే వారిని ముప్పతిప్పలు పెట్టి నాశనం చేస్తానని చెప్పి తిరిగి ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. పాండవ సైన్యాన్ని తీసుకుని కౌరవుల సైన్యంపై యుద్ధానికి వెళ్ళాడు. కురుక్షేత్రంలో పాండవుల కౌరవుల 11వ యుద్ధం మొదలైంది. ఈ 11వ రోజు యుద్ధంలో ద్రోణుడు తన విలువిద్య నైపుణ్యంతో పాండవ సైన్యం మీద విజృంభించాడు. ధృష్టద్యుమ్నుడు భయంకరంగా నారిమ్రోగిస్తూ ఆ అస్త్రగురువుని ప్రతిఘటించి నిలిచాడు. ద్రోణుడు క్రమక్రమంగా తన విలువిద్యలతో ధృష్టద్యుమ్నుని ఓడించాడు. ధృష్టద్యుమ్ను శరీరం నిండా బాణాలతో వేసి తనని నొప్పించసాగాడు. ధృష్టద్యుమ్ను తోడుగా నకుల సహదేవులు వచ్చారు. వారి పరిస్థితి కూడా అంతే. వారి ఒంటి నిండా కూడా బాణాలన్నీ గుచ్చేటట్టుగా వేసి ద్రోణుడు వారి మీద బాణాలతో తీవ్రమైన దాడి చేశాడు. నకుల సహదేవులకు తోడుగా విరాట మహారాజు, ద్రుపదుడు, సాత్యాకి వచ్చారు. వారు కూడా ద్రోణుడితో యుద్ధం చేసి నిలువలేకపోయారు. చాలా భయంకరుడైన ద్రోణుడు పాండవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేశాడు. పాండవుల సైన్యాలన్నీ కూడా శవసందోహాలుగా మాత్రమే సమాధానం చెప్పసాగాయి. అంటే అందరూ చనిపోతున్నారు. దుర్యోధనుడు కొడుకుతో అతని సోదరుడితో పోరాడుతున్న అభిమన్యుడు ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ సహించలేకపోయాడు అభిమన్యుడు. వెంటనే శత్రువులపై తీవ్రమైన బాణాలతో వారిపై వేసి వారిని మూర్ఛాక్రాంతులను చేసి రథాన్ని ద్రోణుడి దగ్గరికి తోలించాడు. అభిమన్యుడు రథాన్ని తోలిస్తున్నప్పుడు ఆ మార్గం మధ్యలోనే శల్యుడు అతన్ని అడ్డుకున్నాడు. అభిమన్యుడికి శల్యునికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఆ యుద్ధానికప్పుడు భీమసేనుడు అభిమన్యుడి దగ్గరికి వచ్చి, కుమారా, శల్యుని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ద్రోణుణ్ణి అతని ఉద్ధ్రాంతాన్ని అరికట్టు అని వృకోదరుడు శరీరం పొంగించి గదాదండం ధరించి రథం దిగి శల్యునిపై విజృంభించాడు. ఇక్కడ వృకోదరుడు అంటే భీమసేనుడే. భీమసేనుడికే మరి ఒక పేరు అది. అభిమన్యుడు శల్యుణ్ణి పెద్ద తండ్రికి విడిచిపెట్టి సింహనాదం చేస్తూ కన్ను మూసి తెరిచేంతలా ద్రోణుని ముట్టడించాడు. అభిమన్యుని విలువిద్యా నైపుణ్యం చూసి ద్రోణుడు తీవ్రత శస్త్రాలను ఉపయోగించి ఆ శస్త్రాలతో ఆ వీర వరుణపై ప్రయోగించాడు. ఆ బాణాలు అన్నింటినీ కూడా అభిమన్యుడు తుంచులుగా చేసేశాడు. ద్రోణుని గుర్రాల్ని కూల్చాడు అభిమన్యుడు. ద్రోణుని సారథిని హతమార్చాడు. ద్రోణుడు ఉంటున్న రథాన్ని కూడా చూర్ణం చేసి పాడేశాడు. అభిమన్యుని పరాక్రమాన్ని చూస్తూ ద్రోణాచార్యుడు శరీరంపై శరవర్షం కురిపించి తూట్లు పడగొట్టి చాలా గట్టిగా ద్రోణాచార్య అని అభిమన్యుడు గట్టిగా అరిచాడు. ఈ విధంగా చెబుతున్నాడు ద్రోణాచార్యుడితో అభిమన్యుడు, ద్రోణాచార్య, శత్రుత్వంలో కూడా గురుభక్తిని విడిచిపెట్టని పరమ సౌజన్యమూర్తి అయినా ప్రేమమూర్తి అయినా నా పెద్ద తండ్రిని పట్టి రారాజుకు కానుకగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశావు కదూ. జగదేక పవిత్రశిరుడైన మా తండ్రి పట్టుబడమంటూ జరిగితే ఈ అనంత విశ్వాన్ని ఒక క్షణంలో కాల్చి భస్మం చెయ్యకుండా నేను ఉపేక్షిస్తానని ఎలా అనుకున్నావు నువ్వు? సేనకు పట్టం కట్టినంత మాత్రాన తారతమ్యాలు తెలియక దారుణమైన ప్రతిజ్ఞలు పలకడం గురువులైనా మీలాంటి వాళ్ళకి తగదు సుమా. దుష్ట దుర్యోధనుని ముఖప్రీతి కోసం
ఆ దుష్టుడు కోసం మీ మంత్రాలు బ్రాహ్మణత్వాలు అవసరమైతే ప్రాణాలు దారిపోసుకోండి. అంతేగాని నిరంతరం సద్ధర్మ తేజోవిషుడైన సామాన్యునికి తెరిచూడరాని జగదేక సార్వభౌముడైన యుధిష్ఠిర మహారాజును అనగా ధర్మరాజును గురించి ఇక మీదట ఎన్నడైనా ఎక్కడైనా అవజ్ఞతగా పలికితే ఈ పాండవపుత్రుడు సహించి ఊరుకోడు, జాగ్రత్త అని హెచ్చరించి విజయదర్ప మహోల్లసితుడై విజృంభించాడు అభిమన్యుడు ఈ విధంగా ద్రోణాచార్యుని ఓడించాడు. ఈరోజు ఈ వీడియోలో మనం ద్రోణాచార్యుని అభిమన్యుడు ఏ విధంగా ఓడించాడు, అలాగే ద్రోణాచార్యులు చేసిన ఆ ఘోరమైన ప్రతిజ్ఞ ఏంటనే తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో మనం ద్రోణాచార్యుని ఎవరు రక్షించారు, అలాగే అభిమన్యుడికి దుర్యోధనకు మధ్య యుద్ధం మరియు దుర్యోధనుడికి కర్ణుడికి మధ్య జరిగిన ఒక పెద్ద భయంకరమైన యుద్ధం గురించి మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.